మామూలు రోజులాగే ఆ రోజు కూడా ఉదయం ప్రారంభమైంది. మైలో బట్టలు ఉతకడం మొదలుపెట్టాడు. కాని అతనికి ఏదో తప్పు జరిగిందని అర్థమైంది. తనకి చాలా ఇష్టమైన నియాన్ గ్రీన్ సాక్సులు మళ్లీ పోయాయి. మైలో డ్రయర్లో చేతులు పెట్టాడు. కాని ఆ డ్రయర్ అతన్ని లోపలికి లాగేసుకుంది. ఒక పెద్ద హూష్ శబ్దంతో అతను మొత్తం దూది బట్టలతో నిండిన ఒక లోకంలోకి పడిపోయాడు. మడత పెట్టిన టవల్స్ గోపురం వెనుక నుండి ఒక పెద్ద నీడ బయటికి వచ్చింది. ఆ తర్వాత అది ఒక పెద్ద తేన్పు తెచ్చింది, చాలా గట్టిగా. గఫ్ అనే ఆ రాక్షసుడికి సాక్సులంటే చాలా ఇష్టం, ముఖ్యంగా మైలో సాక్సులు. ఇప్పుడు మైలో వెంట గఫ్ పరుగు మొదలుపెట్టాడు, స్వెట్టర్ లోయల గుండా మరియు సాఫ్ట్నర్ నదులపై నుండి. మైలో గఫ్ రాక్షసుడితో పోరాడకుండా వెనక్కి తగ్గలేదు. అదృష్టవశాత్తు ఆ లాండ్రీ రాజ్యంలో ప్రతి హీరోకి వారి ఆయుధాలు ఉన్నాయి. వాటి వాసన చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత తెలిసింది, గఫ్ చెడ్డవాడు కాదు, కేవలం ఆకలితో ఉన్నాడు. మైలో తనకి చాలా ఇష్టమైన సాక్సులు తిరిగి ఇవ్వమని అడిగి బదులుగా ఒక పాత చిల్లుపడిన సాక్సును ఇచ్చాడు. అది పని చేసింది. మైలో తన సాక్సులు చేతిలో పట్టుకుని డ్రయర్ నుండి బయటికి వచ్చాడు.